ఓకే. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడ్డా 24/7 తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో నో యువర్ డిస్ట్రిక్ట్ సిరీస్లో భాగంగా ఇవాల్టి క్లాస్లో ఏలూరు జిల్లాకి సంబంధించినటువంటి కొంత ఇంపార్టెంట్ సమాచారాన్ని ఈ వీడియోలో మనమైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఏలూరు జిల్లాకి సంబంధించినటువంటి చారిత్రక నేపథ్యాన్ని మనమైతే ఇక్కడ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఏలూరు జిల్లాకి సంబంధించిన చారిత్రక నేపథ్యాన్ని ఒకసారి మనం చూద్దాం. సో ఏలూరు జిల్లా 2022లో ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా పాతగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా నుండి విడదీసి కొత్తగా ఏర్పడించినటువంటి జిల్లాగా మనం మెయింటెనెన్స్ అంటే చెప్తాం. అంటే గోదావరి జిల్లాలో కొంత భూభాగాన్ని, పశ్చిమ గోదావరి జిల్లాలో కొంత భూభాగాన్ని అండ్ కృష్ణా జిల్లా కొంత భూభాగాన్ని వేరు చేసి మరో కొత్త భూభాగాన్ని ఏర్పాటు చేశారు. దాన్నే ఏలూరు జిల్లా అని చెప్పి మనమైతే చెప్తాం. అలాగే జిల్లా కేంద్రం ఏలూరు, అలాగే జిల్లా కేంద్రం మెయింటెనెన్స్ అంటే ఏలూరు, తమ్మిలేరు నది ఒడ్డున కలదు అని చెప్తాం. ప్రధానంగా మనం చూసుకుంటే కొల్లేరు సరస్సు, ఏలూరు సమీపాన చిన్న తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన ద్వారకా తిరుమల ప్రముఖ పర్యాటక ఆకర్షణగా మనకు ఉంటాయి. చిన్న తిరుపతి అని చెప్తామండి. ఎక్కడ ఉంటుంది? మనకు గోదావరి జిల్లాలో మనకు కనబడుతుంది. ఇప్పుడంటే జిల్లాలు మార్చారు కాబట్టి ఏమంటా ఉన్నామంటే ఏలూరు జిల్లాలో ఉంటుందన్నమాట. దాన్నే ద్వారకా తిరుమల అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్పుకుంటాం. మరి సరిహద్దులు మనం చూసుకుంటే ఉత్తరాన అల్లూరి సీతారామరాజు జిల్లా, తూర్పున ఈ విధంగా మనం చూసుకుంటే తూర్పు అండ్ పశ్చిమ గోదావరి జిల్లాలు, దక్షిణాన కృష్ణా జిల్లా, పశ్చిమాన ఎన్టీఆర్ జిల్లా, మరియు తెలంగాణ రాష్ట్ర మెయింటెనెన్స్ అంటే సరిహద్దు కలిగినటువంటి జిల్లాగా ఏలూరు జిల్లాని మనం మెయింటెనెన్స్ అంటే చెప్తాం. ఏలూరు జిల్లాకి ప్రధాన కేంద్రం ఏలూరే అని చెప్పి చెప్పచ్చు. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రత్యేకతలు. ఏలూరు జిల్లాకి సంబంధించిన ప్రత్యేకతల గురించి మనం మెయింటెనెన్స్ అంటే మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు అని చెప్తాం. ఆ కొల్లేరు సరస్సు మనకి ఎక్కడ ఉంటుందండి? ఏలూరు జిల్లాలో ఉంటుంది. సో పాత జిల్లాల పేర్లు గుర్తుపెట్టుకుంటే అయిపోతారు, ఒక మార్క్ ఎగ్జామినేషన్ పోతుంది అంతే. కొల్లేరు సరస్సు ఆంధ్రప్రదేశ్లో నూతన జిల్లాలు మార్చిన తర్వాత ఏ జిల్లాలో కలదు అనేసి అంటే అర్థం చేసుకోండి. ఈ విధంగా మనం చూసుకుంటే ఏలూరు జిల్లాలోనే మనకు ఉంటుందన్నమాట. ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద మంచినీటి సరస్సు అని చెప్పి మనం మెయింటెనెన్స్ అంటే చెప్తాం. అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా మనకి ఎక్కడ కనబడుతుందంటే ఈ యొక్క ఏలూరు జిల్లాలోనే పోలవరం ప్రాజెక్టు మనకు కనబడుతుంది. అప్పుడెప్పుడో 1984లో టి అంజయ్య అనేటువంటి ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొలిసారిగా ఏంటనేసి అంటే అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. తర్వాత కాలంలో చాలామంది మన వైఎస్ రాజశేఖర రెడ్డి అయితేనేమి, తర్వాత చంద్రబాబు నాయుడు, సో ఇలాంటి వ్యక్తులందరూ కూడా దాన్ని కడతా ఉన్నారు. ఇప్పుడు కూడా దాని నిర్మాణంలో ఉంది అని చెప్పి మనం చెప్పచ్చు. జిల్లాలోని రామచంద్రాపురం గ్రామం కోయ నృత్యానికి ప్రసిద్ధి చెందిందని చెప్తాం. సో కోయ నృత్యం అండి, ప్రధానంగా ఈ విధంగా గిరిజన నృత్యమైనటువంటి కోయ నృత్యానికి ప్రసిద్ధి చెందినటువంటి ఒక జిల్లాగా మనం దేన్ని చెప్తాం అనేసి అంటే ఏలూరు జిల్లా అని చెప్తాం. ఈ గిరిజన నృత్యాన్ని మగవారు మాత్రమే చేస్తారని చెప్పి మనం మెయింటెనెన్స్ అంటే చెప్తాం. ఈ కోయ నృత్యం యొక్క ఫెసిలిటీ ఇంపార్టెన్స్ ఏంటనేసి అంటే ఈ కోయ నృత్యాన్ని కేవలం మగవారు మాత్రమే నిర్వహిస్తారని చెప్పి మనం చెప్తాం. కొద్దిపాటి మార్పుల మినహా ఈ నృత్యం అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో కొమ్ము నృత్యాన్ని మెయింటెనెన్స్ అంటే పోలి ఉంటుందని చెప్తాం. అంటే కోయ నృత్యం అలాగే కొమ్ము నృత్యం ఆల్మోస్ట్ రెండు కూడా సేమ్ ఉంటాయి, కొద్దిమాటి మార్పులతో తేడా. కాకపోతే కొమ్ము నృత్యం అనేది మనకి ఎక్కడ కనబడుతుంది అనేసి అంటే ఈ విధంగా అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం అనే ఒక ప్రాంతంలో మనకు కనబడితే, కోయ నృత్యం అనేది ఏలూరు జిల్లాలో మనకు కనబడుతుంది. ఏలూరు అన్న వెంటనే ప్రాచీన కాలం నుండి, అంతెందుకు శాతవాహనుల కాలం నుంచి కూడా ఈ విధంగా ఏలూరు ప్రాంతం అన్న వెంటనే మనకు గుర్తొచ్చేది తివాచీలు అని చెప్తామన్నమాట. తివాచీలకి ఫేమస్ అని చెప్పి చెప్తాం. అలాగే ఆయిల్ ఫామ్ పరిశోధన కేంద్రం కూడా ఇక్కడే మనకు ఉంది. పెదవేగి అగే ప్రాంతంలో ఆయిల్ ఫామ్ పరిశోధన కేంద్రం, ఆయిల్ ఫామ్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పి మనమైతే చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నీటి పారుదల ప్రాజెక్టులు ఒక 4 ప్రాజెక్టులు ఉంటాయండి. వాటి గురించి కూడా ఒకసారి నీట్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నిటికన్నా ఇంపార్టెంట్ పోలవరం ప్రాజెక్ట్ అని చెప్తాం. ఈ పోలవరం ప్రాజెక్టు ఇందిరాసాగర్ ప్రాజెక్టుగా పేరొందింది. పోలవరం ప్రాజెక్టును పోలవరం మండలం రామయ్యపేట గ్రామం వద్ద నిర్మిస్తూ ఉన్నారు. ప్రాజెక్టు నిర్మాణం వద్ద ఇది కానీ పూర్తయితే 10.5 లక్షల ఎకరాలకి ఏంటనేసి అంటే సాగునీరు అందుతుందంట. 10.5 లక్షల ఎకరాలంటే మామూలు విషయమా? చాలా పెద్ద. అసలు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న జిల్లాలు ఇవన్నీ కూడా బాగుపడిపోతాయి అన్నమాట. సాగునీరు అందించాలనేది లక్ష్యం. 194 టీఎంసీల నీటి నిల్వ చేసుకున్నటువంటి సామర్థ్యం పోలవరం రిజర్వాయరు నిర్మిస్తున్నారని చెప్పి కూడా మనం మెయింటెనెన్స్ అంటే చెప్తాం.
అలాగే కొవ్వాడ జలాశయ పథకం అని చెప్పి మనం ఏంటనేసి అంటే చెప్తాం. కొవ్వాడ జలాశయ పథకం అని చెప్పి కూడా ఒకటి ఉంటుంది, దాని గురించి కూడా చూడండి. అలాగే ఎర్ర కాలువ జలాశయం ప్రధానంగా జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం గ్రామం వద్ద ఎర్ర కాలువపై కరాటం కృష్ణమూర్తి ఎర్ర కాలువ జలాశయాన్ని మధ్య తరహా సేద్యపు ప్రాజెక్టుగా నిర్మించారు. ఈ జలాశయం ఎడవ కాలువ ద్వారా 5,000, కుడి కాలువ ద్వారా 19,000 ఎకరాలకు సాగునీరు ఏంటనేసి అంటే అందుతూ ఉంది. డైరెక్ట్గా ఎర్ర కాలువ జలాశయం మనకి ఎక్కడ ఉంటుందంటే ఏలూరు జిల్లాలో ఉంటుంది. తమ్మిలేరు జలాశయం కూడా ఇదే ఏలూరు జిల్లాలో ఏంటనేసి అంటే మనకు కలదు అని చెప్పి మనమైతే చెప్పుకుంటాం అనే ఒక విషయాన్ని కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. అలాగే నెక్స్ట్ పర్యాటక ప్రదేశాలు. సో ఏలూరు జిల్లాకి సంబంధించిన పర్యాటక ప్రదేశాలు ఏమిటి అనేసి మనం ఒకసారి చూసుకున్నట్లయితే పాపికొండలండి. చాలా అంటే చాలా అత్యంత అద్భుతంగా ఉన్నటువంటి కొండలుగా మన పాపికొండలు మనం చెప్తాం. పాపికొండలు, దుమ్మకొండలు అని చెప్పి మనం ఏంటనేసి అంటే చెప్తాం. ఆ పాపికొండలకు నిలయంగా ఉన్నటువంటి ఒక జిల్లా మన ఏలూరు జిల్లా అని చెప్పి మనమైతే ఇక్కడ చెప్పుకుంటాం అనే ఒక విషయాన్ని మీరు ఇక్కడ గమనించవలసి ఉంటుంది. అలాగే కొల్లేరు సరస్సు అండి. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రదేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత పెద్ద మంచినీటి సరస్సుగా దీన్ని మనమైతే చెప్తాం. జిల్లాలో 700 కిలోమీటర్ల వైశాల్యం గల సరస్సు. విదేశాల నుంచి అనేక రకాల పక్షులు అక్టోబర్ మరియు మే మాసాల్లో ఇక్కడ చేరుతాయని చెప్తాం. అక్టోబర్ నుంచి మే మాసాల మధ్యలో ఇక్కడ ఉంటాయండి. సో ఈ మే మాసంలో ఏంటనేసి అంటే మళ్ళీ అవి వెళ్ళిపోతూ ఉంటాయని చెప్పి కూడా మనమైతే చెప్తాం. అలాగే ద్వారకా తిరుమల, ఇందాక చెప్పాను కదా, చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందినటువంటి నగరంగా దాన్ని మనం చెప్తాం అన్నమాట. యాత్రికులకు సమస్త సౌకర్యాలున్న ఈ ఆలయంలో పెళ్ళిళ్ళు జరుగుతాయని చెప్తాం. పెళ్ళిళ్ళు జరుగుతాయని చెప్పి కూడా మనం చెప్తాం. నిత్య కళ్యాణం పచ్చతోరం అని చెప్తాం కదా, అది కూడా ఇక్కడ ఉంటుందని చెప్పి మనం ఏంటనేసి అని చెప్పచ్చు. ఒకసారి చెక్ చేయండి అవునో కాదు. అలాగే ఇక్కడ బౌద్ధ క్షేత్రం కూడా ఉంటుందండి, గుంటుపల్లి. ఇది కూడా మనం చూసుకున్నట్లయితే శాతవాహనులు ఇక్షాకుల కాలం నుంచి కూడా ప్రసిద్ధి చెందిందని చెప్పచ్చు. విఘ్నేశ్వరాలయం పేరంటాలపల్లి అని చెప్పి విఘ్నేశ్వరాలయం అనేది అక్కడ ఫేమస్ అని చెప్పి మనమైతే చెప్తాం. అలాగే నెక్స్ట్ ఈ జిల్లాకి సంబంధించిన ఒక ప్రధాన ప్రముఖుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య. భోగరాజు పట్టాభి సీతారామయ్య అని చెప్పి మనం చెప్తాం అన్నమాట. ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య కూడా ఎక్కడ జన్మించాడని అంటే మన ఆంధ్రదేశంలోని ఏలూరు జిల్లాలో జన్మించాడు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని చెప్తాం కదా, భారత జాతీయ కాంగ్రెస్ యొక్క జీవిత చరిత్రని రాసినటువంటి ఒక వ్యక్తిగా కూడా భోగరాజు పట్టాభి సీతారామయ్యనే మనమైతే ఇక్కడ చెప్పుకుంటాం అన్నమాట. వీరు ఏలూరు సమీపంలోని గుండుగొల్లును అనే గ్రామంలో జన్మించారు. ఇతను జన్మభూమి అనే ఆంగ్ల పత్రికను ప్రచురించారు. మరి 1950-57 మధ్యలో మధ్యప్రదేశ్లోని గవర్నర్గా కూడా ఏంటనేసి అంటే పనిచేయడం జరిగిందండి. 1950-57 మధ్య కాలంలో ఏంటనేసి అంటే మధ్యప్రదేశ్ గవర్నర్గా కూడా ఇతను ఏంటనేసి అంటే సేవలు అందించారనే ఒక విషయాన్ని గమనించాలి. మచిలీపట్నంలో జాతీయ కళాశాల స్థాపనకు, ఆంధ్ర బ్యాంకు, ఆంధ్ర ఇన్సూరెన్స్ సంస్థల ప్రారంభంలో కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించిన వ్యక్తి భోగరాజు పట్టాభి సీతారామయ్య అని చెప్పి మనం చెప్తాం. అంతెందుకండి, మన గాంధీకి కూడా అత్యంత సన్నిహితుడుగా మనం ఎవరిని చెప్తామనేసి అంటే భోగరాజు పట్టాభి సీతారామయ్యని మనమైతే ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనే ఒక విషయాన్ని కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓకేనా, ఇది గైస్ ఏలూరు జిల్లాకి సంబంధించిన కొంత ఇంపార్టెంట్ సమాచారం. అలాగే రేపటి రోజున మరొక ఇంపార్టెంట్ జిల్లాకి సంబంధించినటువంటి సమాచారంతో మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.